హాయ్ గైస్, మొన్నటిదాకా ఏది చూసినా కానీ టిల్లీ స్క్వేర్ హవా నడిచింది. ఇప్పుడైతే మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకైతే మాత్రం ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ ఏదైనా ఇంటర్వ్యూ కానీ ప్రమోషనల్ వీడియో కానీ అయ్యే వస్తున్నాయి. ఇదంతా చూసిన తర్వాత అరే దీని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నా. దానికోసం అనమాట ఈ వీడియో. నాకైతే ఆ ప్రమోషనల్ కంటెంట్ ఏది చూసినా కానీ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ మూవీ టీమ్ వైజ్గా చూస్తే మాత్రం బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అండ్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ఈసారి గట్టి హిట్ కొడతారని. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే కొంచెం అలా అనిపిస్తుంది. కానీ కొన్ని బెడ్స్ కొట్టినవి కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 70K రీచ్ అయినాం మనం. షార్ట్స్ ద్వారా బాగా వ్యూస్ వస్తున్నాయి. లాంగ్ ఫార్మేట్ వీడియో కూడా మీరు చూస్తే సపోర్ట్ చేసి ఇంకా వీడియోస్ ఇట్లాంటివి చేస్తుంటా నేను. అండ్ నాకు కూడా బాగా ఎంకరేజింగ్ ఉంటుంది మీరు వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేస్తుంటే. కానీ అసలు విషయం మాట్లాడుకుంటే మూవీ ప్రమోషనల్ కంటెంట్ మీన్స్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ వాళ్ళ ఈ రిలీజ్ చేస్తుంటారు కదా, అదంతా చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అరే మూవీని సర్దేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సర్దేస్తున్నారని నాకెక్కడ అనిపిస్తుంది అంటే ఇప్పుడు గీతా గోవిందం ఉంది సేమ్ ఇదే కాంబినేషన్లో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ హీరో డైరెక్టర్ సేమ్, ఒక ప్రొడ్యూసరే మారిండు, మిగతా అంతా సేమ్ మన కాంబినేషన్తో వస్తున్నారు కదా. నాకు తెలిసి ఫ్యామిలీ స్టార్ పేరేదో మార్చి అదే రొటీన్ రొట్ట కొట్టుడు లాంటి మనకు ఒరిజినల్ మాటలో చెప్పాలంటే సేమ్ అడిదిప్పిన చపాతీని ఇడిదిప్పి అడిదిప్పి పరోటా అని చెప్పి వేస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎట్లుంటుందంటే సేమ్ ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ అదే కనిపిస్తుంది. విజయ్ గారిలో చూసుకున్నా కానీ లేకపోతే మృణాల్ ఠాగూర్ గారి క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా కానీ, అంటే ఇప్పటివరకు ఉన్న ప్రమోషనల్ కంటెంట్ బట్టి చెప్తున్నాను నేను. మూవీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండి దానికి ఏమైనా చేంజెస్ జరిగి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే అది హిట్ అవుతుంది. నేను కాదనట్లేదు, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఫ్లాప్ అవ్వాలని ఎప్పుడు అనుకోను. కానీ నాకేమనిపిస్తుంది అంటే మూవీ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సర్దేస్తున్నారు అంటారు కదా, ఉన్న మూవీనే ఉన్న స్టోరీనే ఏదేదో తిప్పి అట్లా అడిదిప్పి పరోటాని దోశని పరోటా చేసి చపాతీ పూరి ఈ అంతా ఇది చేసి మైదా పిండితోనే. కానీ మనకేంటంటే డిఫరెంట్ పేర్స్ అంటారు కదా, సేమ్ అట్లే అన్నట్టుగా ఏదో సర్దేస్తున్నారు అనిపిస్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంబినేషన్ అన్నప్పుడు చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది, సీక్వెల్స్ కానీ కాంబినేషన్ కానీ ఇట్లాంటి టైప్స్. మనకేంటంటే ఇది గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి సాంగ్స్ కానీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్చువల్గా. అండ్ గోపి సుందర్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిషియన్ ఆయన సాంగ్స్ బాగా ఇస్తుంటారు మన ప్రీవియస్ మూవీస్ ఏది చూసుకున్నా కానీ. దీంట్లో సాంగ్స్ విషయానికి వస్తే నాకంత పెద్దగా ఎక్కలేదబ్బా. ఎందుకంటే మనకు మిడిల్ రేంజ్ ఆఫ్ హీరోస్ ఎవరున్నా కానీ మ్యాక్సిమం సాంగ్స్ ఏది వచ్చినా కానీ టాప్ హీరోస్ అంటే పెద్ద స్టార్ హీరోస్ కానీ చిన్న స్టార్ హీరోస్ కానీ ఎంతో అంత వరకు సాంగ్స్ వెళ్తాయి. అది బాగున్నా బాగాలేకపోయినా కానీ చూస్తారు జనాలు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఒక హీరో ఉంటే సపోజ్ ఇప్పుడు స్టార్ హీరో ఉంటే 100 మిలియన్ 150 మిలియన్ సాంగ్స్ వెళ్తే ఓకే ఆ సాంగ్ బాగుంది అన్నట్టు అనుకుంటాం. కానీ ఇప్పుడు మనకేంటంటే ఏ సాంగ్ పెద్ద హీరో కానీ మిడిల్ రేంజ్ హీరో ఏ సాంగ్ రిలీజ్ అయినా కానీ 20 మిలియన్ 30 మిలియన్ అది ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో ఒకటి చేస్తారు, అదంతా మనకొద్దు మాట్లాడొద్దు కానీ చేస్తారు. కానీ ఆ సాంగ్ అప్ టు ద మార్క్ వెళ్ళకపోతే ఏమవుతుందంటే అది దాంట్లో పసలు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. విజయ్ అన్న దగ్గరికి వస్తే యాక్చువల్గా లైగర్ తర్వాత కొంత మారిననే చెప్పాలి. అర్జున్ రెడ్డి గీతా గోవిందం టైంలో అప్పుడు కనిపించిన విజయ్ వేరు, ఇప్పుడు కనిపిస్తున్న విజయ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే 3-4 ఫిలిమ్స్ చేసిన స్టార్ కాబట్టి కొంచెం ఉంటుంది కదా ఆ యాటిట్యూడ్ మీన్స్ ఆ టైప్లో ఉంటుంది. అప్పుడు మీరు ఉన్న ఇంటర్వ్యూస్ ఏమైనా చూసినా కానీ మీకు తెలుస్తుంది అది. కానీ ఇప్పుడు చాలా మారిండు అండ్ ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. అదైతే బాగా నోటీస్ చేయొచ్చు మీరు. కానీ డిఫరెన్స్ కనిపించినా కానీ మీకు స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా గట్టి ప్యాక్తోనే వస్తున్నాడు. ఇప్పుడు మన గౌతమ్ తిన్ననగర్ గారితో కూడా మూవీ ఉంది సీతారావారి బ్యానర్లో. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే కూడా రాజు గారు అండ్ దిల్ రాజు గారు మాత్రం మామూలు మనిషి కాదు. అండ్ ఆయన స్టోరీ విన్నప్పుడే పొటెన్షియల్ ఏందో చెప్పగలుగుతారు, అట్లాంటి మనిషి ఆయన. అండ్ రాజు గారు ఉన్నారు దీంట్లో, పరశురామ్ గారు ఉన్నారు. కాబట్టి నేనేందంటే గట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే బుజ్జి గారు డైరెక్టర్ ఆయన పరశురాము, ఆయన మూవీస్ చాలా మనకు ఏంటంటే ఆంజనేయులు కానీ సోలో కానీ పొటెన్షియల్ గట్టిగా ఉంటుంది ఆయనకు. కానీ ఈ రీసెంట్ టైంలో ఏంటంటే కొంచెం అటు ఇటు సర్కార్ అరిపాట అని ఏదో ఆ లీగ్లో పడి అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ ఆయన స్టోరీస్ కూడా బాగుంటాయి. అండ్ రాజు గారి దగ్గరకు వచ్చేస్తే మాత్రం ఆయన ఫ్యామిలీస్ మూవీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన బ్యానర్లో వచ్చిన ప్రీవియస్ మూవీస్ కానీ ఏమున్నా కానీ అండ్ గట్టి కాంపిటీషన్ ఇస్తారు అవతల మూవీస్ ఏమున్నా కానీ ఆయన. అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా బాగుంటుంది ఆయనది. అన్న మన కొండన్న దగ్గరికి వస్తే మాత్రం ఎట్లున్నదంటే అటు ఇటు లైగర్ తర్వాత అంత మారిపోయింది తారుమారు. కానీ ఖుషి అంత జనాలకు నచ్చింది, పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ కలెక్షన్ రాలేదు. ఎండ్ ఆఫ్ ది డే అది మూవీ ఫ్లాపే. కానీ ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం అట్లా అయిద్దేమోనని అన్నట్టు అనిపిస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చినా కానీ డబ్బులు రాకపోతే మూవీ ఫ్లాపే అవుతుంది. మూవీ స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కెప్టెన్ అనుకోవచ్చు, ఆ ఫ్యామిలీకి మొత్తానికి కెప్టెన్ ముందు నడిపించేదని ఫ్యామిలీ స్టార్ అన్నట్టుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మూవీ స్టోరీ అదని అంటున్నారు.
కానీ ఈ స్టోరీ మనం చాలా చూసినాం, చాలా మూవీస్ చూసినాం. కానీ ప్రజెంట్ డేస్ ఏంటంటే మన కనెక్టివిటీ అనేది ఎట్లా ఇస్తారు, దానికి పే ఆఫ్ అనేది ఎట్లా ఇస్తారు అనేది మూవీలో చూడాలి. అది ఎంతవరకు వెళ్తుంది అనేది. నాకైతే ఈ పాయింట్ అయితే కనెక్టింగ్గా బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లైఫ్ కనెక్ట్ అయ్యేటట్టుగా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు రిలేట్ అయ్యేటట్టుగా, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండే కొన్ని సీన్స్ వాళ్ళకు అట్లా అనిపిస్తే మాత్రం ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతారు వాళ్ళు అండ్ చూస్తారు. కానీ మనకేంటంటే మూవీ చూస్తున్నప్పుడు ఏంటంటే కొంత ఎగ్జాజరేషన్ అని ఉంటుంది కదా, అది చూసినప్పుడు ఏంటంటే మనము చూసింది ఒకలాగా ఉండి మనం చేసే అంటే మన లైఫ్లో ఉండేది కొంచెం డిస్కనెక్టింగ్గా ఉంటే మాత్రం అక్కడ బెడ్చి కొడుతుంది మూవీ. అక్కడ ఏంటంటే ఇది తేలిపోతుంది ఇక ఫ్లాప్ అన్నట్టుగా. అట్లని కాకుండా ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ మూవీస్ అనేది ఏంటంటే చాలా మటుకు మనకు ప్రతి ఒక్కటి మొన్న 90 సిరీస్ వచ్చినా కానీ, యూట్యూబ్లో వచ్చే వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఉన్నా కానీ మొత్తం ఆ టైప్లోనే ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటే ఒక పిసినారితనంగా చూపించుకుంటా, ప్రతిదానికి లెక్కలేసుకుంటా యాక్చువల్గా ఉంటారు కావచ్చు. అట్లా ఉంటే అది మిడిల్ క్లాసే నాకు తెలిసి. అంటే ఏంటంటే మనకు అది సినిమాలో వచ్చేసరికి అట్లా చూపిస్తే నాకేంటంటే కన్విన్స్ కాదేమో. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ రీసెంట్ టైంలో చాలా అట్లనే చూపిస్తున్నారు. ప్రతిదానికి లెక్కలేసుకుంటా అండ్ ప్రతిదానికి మనకు క్యాల్కులేటర్ మనిషిలాగా ఉండడం, లైక్ మనుషులు డబ్బులు తొందరగా బయటికి తీయకపోవడం జేబుల నుంచి, ఈ టైప్ ఆఫ్ ఇట్లా ఉంటే నాకు తెలిసి ఏంటంటే ఇది ఆల్రెడీ చాలా మూవీస్లో చూసి ఉండం అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కాబట్టి కనెక్ట్ కాదేమో అన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. అది మూవీలో ఇంకెంత నెక్స్ట్ లెవెల్లో చూపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి ఏంటంటే కత్తి మీద సామాన్ చెప్పుకోవచ్చు. మీకు కరెక్ట్గా తీసి కన్వే చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, లేకపోతే అంతే అయిపోయినట్టే. ఇదైతే ఈ మూవీ గురించి నాకు అనిపించింది. మీకు ఏమైనా అనిపించింటే కింద కామెంట్ చేయండి. అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.